హాయ్ అండి, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అంజలి. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. మమ్మల్ని అందరూ ఆదరించాలి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మన ఛానల్లో మొదటి వీడియో వచ్చేసి సూర్యాపేట నుంచి శ్రీశైలం బైక్ రైడ్ చేయబోతున్నాం. అది ఎలా వెళ్ళాలి, ఎలా వచ్చిందనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. అందరూ తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైడింగ్ అనేది కొత్త బస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. మనం వెళ్ళాల్సిన బైకు ఇదే పల్సర్ 125. మన లగేజు అంతా ఆల్రెడీ ప్యాక్ చేసుకొని పెట్టేసుకున్నాం. పెట్రోల్ ఆల్రెడీ నైటే ఫుల్ ట్యాంక్ చేయించిన. ట్రిప్ మీటర్ కూడా 0 చేసి మనం బంక్ కాంచి ఇంటి వరకు 4.5 కిలోమీటర్లు వచ్చేసింది. మన రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. తెల్లవారుజామున 3కి బయలుదేరుతున్నాం. అక్కడ చేరుకునే వరకు ఏ టైం అవుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి కొర్లపాటు టోల్ గేటు క్రాస్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కట్టంగూరు ఎంట్రీ అవుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 గంటల 30 నిమిషాలు అవుతుంది. సూర్యాపేట నుంచి కట్టంగూరు వచ్చే వరకు అర్ధగంట పట్టింది. చూడాలి, 6 గంటల వరకు దేవరకొండ క్రాస్ చేయాలి అనుకుంటున్నాం. ఏ టైం అవుతుందో చూడాలి. కట్టంగూరు నుండి నల్గొండ రోడ్డుకు మనం క్రాస్ అవుతున్నాం. ఇంతటితో మనకు హైవే ఎండ్ అవుతుంది. ఇప్పటి నుండి మనకు వచ్చేదంతా సింగిల్ రోడ్డే. బైక్ మీద రావడం ఇదే మొదటిసారి. ఇంతకుముందుకు వచ్చాం కానీ బస్సుకు వెళ్ళాం శ్రీశైలానికి. 2-3 ఇయర్స్ అవుతుంది. రోడ్ అప్పుడు బాగలేదు. ఇప్పుడు ఎలా ఉందనేది చూడాలి. నైట్ టైం మొత్తం చాలా చీకటిగా ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం నల్గొండ ఎంట్రీ అవుతున్నాం. ఇంకో 2 కిలోమీటర్లు చూపెడుతున్నాయి నల్గొండ లోపలికి. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 గంటల 57 నిమిషాలు అవుతుంది. అంటే మనం దాదాపు ఇప్పటివరకు గంట ప్రయాణం అయితే చేశాము. ఇప్పటివరకు అయితే రోడ్డు సింగిల్ రోడ్ అయినా పర్లేదు, బాగానే ఉంది. ఈ నల్గొండ నుంచి దేవరకొండ రోడ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక చూడాలి, ఎలా ఉంటుంది అనేది. నల్గొండలోని మెయిన్ సర్కిల్ అయిన క్లాక్ టవర్ సెంటర్ని క్రాస్ అవుతున్నాం.
ప్రజెంట్ మనం ధర్వేశ్వరిపురంలో ఉన్నాము. ఇక్కడ మనకి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్. అమ్మవారు చాలా మహిమగల తల్లి, ఏది అనుకున్నా ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మా ఇంటి ఇలవేల్పు కూడా మాకు ఎల్లమ్మ తల్లి, అందుకే మనకి దారిలో అమ్మవారు ఉంది కనుక ఇక్కడ ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరినాం. ఇక్కడ ఆగినాం, చూడండి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం. ఇప్పుడు మనం దేవరకొండ ఎంట్రీ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చి 5:35 అవుతుంది. సూర్యాపేట నుంచి 115 కిలోమీటర్లు వచ్చినాం ఇప్పటి వరకు. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దేవరకొండలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు డిండి 39 కిలోమీటర్లు చూపెడుతుంది. అదే శ్రీశైలం అయితే 138 చూపెడుతుంది. మనం దేవరకొండ నుంచి డిండికి వెళ్ళే రోడ్డుకి క్రాస్ అవ్వాలి. ఇదే మనం క్రాస్ అయ్యే రోడ్డు. అలాగే కొంచెం ఒక 5 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాం. దేవరకొండ నుండి డిండికి వెళ్ళే రూట్లో టీ బ్రేక్ ఒక 5 నిమిషాలు తీసుకున్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి ఒక 5 నిమిషాలు అలా టీ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ రైడ్ అనేది స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ డిండిలో ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసేసి 6:46 అవుతుంది. డిండి నుంచి మనం శ్రీశైలం వెళ్ళే రోడ్డు ఇక్కడ క్రాస్ అవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రాస్ అవ్వాలి. ఇప్పుడు మనకి డిండిలో డ్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ గుడిసెలన్నీ చూసుకున్నట్లయితే మనకి చేపలు పట్టి అమ్ముతారు. డ్యామ్ బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి, ఎర్లీ మార్నింగ్ కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. డిండి దాటి మనం కొంచెం దూరం వచ్చాము. కొంచెం దూరం వచ్చాక టిఫిన్ చేద్దామని హోటల్ దగ్గర ఆగుతున్నాము. మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేసి స్టార్ట్ అవుదాం. టిఫిన్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఆచిపేటలో ఉన్నాము, ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ నుండి మనకు శ్రీశైలం ఇంకా 85 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 7:36 అవుతుంది. ఆజిపేట నుండి మనం లెఫ్ట్ సైడ్ క్రాస్ కావాలి శ్రీశైలానికి. ఇక్కడ నుండి ఇక్కడ నుండి అండి మనం శ్రీశైల కొండకి పైకి ఎక్కడం జరుగుతుంది. ఇక్కడ నుంచే చూడండి. అలాగే ఇప్పుడే కదా మనం స్టార్ట్ అయింది పైకి. పక్క సైడ్ చూసుకున్నట్టయితే చాలా దూరం వచ్చినట్టు లోయలు కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఉమామహేశ్వర టెంపుల్కి వెళ్ళాలంటే అచ్చంపేట నుండి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే అచ్చంపేట మనకి 13 కిలోమీటర్లు వస్తుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ నుండే వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ కూడా చూడవలసిన ప్రదేశం, చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన్ననూరులోనే గేట్ అనేది క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎంటర్ అవుతున్నాము. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా, దీన్ని నల్లమల్ల అడవులు అంటారు. ఇక్కడ నుంచి కొంచెం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, ఇలా ఉన్న మొత్తం అడవి, మీరు చూసిన అడవి చాలా బాగుంది చూడడానికి. వాతావరణం కూడా ఇప్పుడు కింది నుంచి వచ్చిన కదా పైకి ఇంకా వేరేలాగా ఉంది. ఇక్కడికి వచ్చినాక మొత్తం చేంజ్ అయిపోయింది. ఇక్కడ నుండి బాగా మంచు కురుస్తుంది. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్లయితే అసలు దూరం నుండి వచ్చే వెహికల్ కూడా ఏం కనిపిస్తలేదు. చూడండి వాతావరణం ఎలా అయిపోయింది, మొత్తం కూల్గా ఉంది. బాగా మంచు కురుస్తుంది కదా, మొత్తం కూల్ అయిపోయినాం. మేము కూడా టీ తాగడానికి టీ స్టాల్ దగ్గర ఆగాము. కింది నుండి పైకి వచ్చేంత వరకు కూడా మేము ఎక్కడ ఆగలేదు. ఇక్కడ కొంచెం ఆగి వేడిగా టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. చూడండి అంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి టర్నింగ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఎదురుగా వచ్చే వెహికల్స్ అవపడకుండా అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇంకో మంచు ఒకటి తోడైంది. దానివల్ల అసలు ఎదురొచ్చే వెహికల్స్ అంత చాలా దగ్గరకు వచ్చినంత వరకు అయితే అసలు ఓపెన్ అవ్వట్లేవు. బైకర్స్ చెప్పేది ఏంటంటే ఒకటే, వచ్చేటప్పుడు ఆ టర్నింగ్స్ దగ్గర చాలా వరకు స్లో అయ్యి కొంచెం జాగ్రత్తగా నడపాలి. మేము బండి మీద వస్తామని అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బస్సులో వచ్చాము, కార్లో వచ్చాము. బస్సులో కార్కి థ్రిల్ ఉంటుంది, కానీ బైక్ మీద వచ్చినంత థ్రిల్ అయితే ఏ వెహికల్ కూడా ఇవ్వదు. చూడడానికి చుట్టూ ఉన్న అడవిని కానీ, మేము వచ్చిన టయానికి ఎండ అయితే అసలు లేదు. మేము అసలు ఇట్లా ఉంటుందని కానీ అనుకోలేదు. వీడియో షూట్ గట్రా ఖచ్చితంగా ఎండ ఉంటుంది, ఎండలో తీస్తాం అనుకున్నాం. కానీ వాతావరణం అసలు చాలా అంటే చాలా మారిపోయి మంచు అయితే హెవీగా కురుస్తుంది. మీరు చూస్తే వీడియోలో అర్థం కావట్లేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ. కానీ కర్వ్స్ ఉన్న ఆ రోడ్స్ని రైడింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే అసలు శ్రీశైలం అనేది చాలా అంటే చాలా అసలు బెటర్ అని చెప్పుకోవచ్చు. రోడ్ అయితే చాలా అంటే చాలా హెవీగా కర్వ్స్ ఉన్నాయి. కర్వ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు.
చూడండి, ఇప్పుడు మనం దోమలపెంట ఎంట్రీ అవుతున్నాము. టైం వచ్చేసి 9:26 అవుతుంది. నెక్స్ట్ మనకు ఈగల పెంట కూడా వస్తుంది. వెరైటీగా ఉన్నాయి కదా ఊర్ల పేర్లు, దోమలపెంట, ఈగల పెంట. ఇంతకుముందు చెప్పాను కదండి ఈగల పెంట అని. ఇదే ఈగల పెంట ఊరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీశైలం డ్యామ్. ఇక్కడ ఆగి మేము వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి జరిగింది. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది అవతల పక్కకు మనకు కనిపించే కొండ మీదకి. ఆ రోడ్ అయితే చాలా చిన్నగా పడుతుంది. డ్యామ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు కన్నా గేట్లు తీసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తెలంగాణను ఆంధ్రను వేరు చేసే బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇదే మనకు తెలంగాణకు ఆంధ్రకు బార్డర్ అనమాట. ఈ బ్రిడ్జ్ మధ్య నుండి అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సపరేట్ చేస్తుంది. ఇదే మనకు రెండింటికి బార్డర్ అని చెప్పుకోవచ్చు.
మనం కొండెక్కే దగ్గర ఈ కరువు చూడండి, అసలు ఎంత అంటే అంత టర్నింగ్ పాయింట్, చాలా అంటే చాలా హెవీగా ఉంది. ఇప్పుడు మన కొండ ఇప్పుడు ఎక్కే ప్రతి టర్నింగ్ కూడా ఇంతే మలుపుతోటి చాలా హెవీగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, రైడింగ్ అనేది సేఫ్గా చేయాలి. చూడండి అసలు టర్నింగ్ ఎంత హెవీగా ఉంది. చూడండి, ఇప్పుడే మనం సాక్షి గణపతి టెంపుల్కి రీచ్ అయ్యాము. అలాగే టైం వచ్చేసి 10:23 అవుతుంది. ఆల్మోస్ట్ మనం శ్రీశైలం చేరుకున్నట్లే. ఇంకా 2 మినిట్స్ అయితే మనకు టెంపుల్ కూడా వస్తుంది. మా రైడ్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా థ్రిల్లింగ్ కూడా అనిపించింది. సూర్యాపేట నుంచి శ్రీశైలానికి కరెక్ట్గా 270 కిలోమీటర్లు ఉంది. పెట్రోల్ ఖర్చు అయితే 1600 నుంచి 1700 మధ్యలో మాకైతే అయింది. అలాగే మా వీడియో కనుక